నమస్తే మేడం. అసలు ఈరోజు పర్పస్ ఆఫ్ మీటింగ్ ఏంటి మేడం? అసలు ఇక్కడ రాయలసీమ యూనివర్సిటీలో ఈరోజు సమర్థ ఫౌండేషన్ ద్వారా కార్యక్రమాలు జరుగుతాయి. ఈ కార్యక్రమం ఉద్దేశం ఏంటి మేడం? నమస్తే అండి, నేను డాక్టర్ చిట్టి శేషుని. ఈ సమర్థ్ ఫౌండేషన్ అన్నది ఒక రీసెర్చ్ బేస్డ్ ఆర్గనైజేషన్ అండి. రాయలసీమ యూనివర్సిటీ కాన్ఫరెన్స్ హాల్లో మేము ఈ సింపోజియం కండక్ట్ చేస్తున్నాము. ఈ సింపోజియం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మేము ఒక స్టడీ కండక్ట్ చేస్తున్నాము ఇక్కడ. రాయలసీమ రీజియన్కి చాలా ఇన్వెస్ట్మెంట్స్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ వాళ్ళు ఫండ్స్ అలొకేట్ చేశారు. దాని దృష్టిలో పెట్టుకుని అంటే ఏ ఇండస్ట్రీస్ మనకి పెడితే వయబుల్, ఎట్ ద సేమ్ టైం మనకున్న రిసోర్సెస్ ఏంటి, ఈ రీజియన్లో మనకున్న పొటెన్షియల్ ఏంటి, అంటే ఏదో ఒక డ్రాట్ ఏరియా అని మనం ఒక నెగ్లిజెంట్ ఏరియా కింద కన్సిడర్ చేస్తాము. కానీ రాయలసీమలో ఉన్న రిసోర్సెస్ కానీ, మైనింగ్ రిసోర్సెస్ కానీ, మనకున్న వాటర్ అండ్ సాయిల్ రిసోర్సెస్ కానీ చాలా రిసోర్సెస్ ఉన్నాయి. వాటిని పొటెన్షియల్గా ఎలా యూజ్ చేసుకోవాలి. విండ్ రిసోర్సెస్ ఉంది, ఈ విండ్ తర్వాత సోలార్, ఇవన్నీ రిసోర్సెస్ బేస్ చేసుకుని మనం రెన్యూబుల్ ఎనర్జీ, ఆల్టర్నేట్ ఎనర్జీ, అవి ఎలాంటి ఇండస్ట్రీస్ని మనం ఇక్కడ ఇన్వైట్ చేయొచ్చు, వేటికి వైబుల్గా ఉంటుంది అన్నది దాని మీద ఈ సింపోజియం కండక్ట్ చేస్తున్నామండి. ఫస్ట్ సింపోజియం మేము కడపలో కండక్ట్ చేసాము. అంటే మేడం, మీకు ఏరియా ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే ఈ సబ్జెక్ట్ మీద ఇక్కడ ఫోకస్ చేయాలి అనేది మీకు ఏమన్నా ఆల్రెడీ ప్లాన్ లో ఉందా సబ్జెక్ట్ పైన? అవునండి, రైజింగ్ రాయలసీమ అని మేము ఒక విజన్ డాక్యుమెంట్ తీసుకొస్తున్నాము. ఓకే. ఇందులో భాగంగా ఫస్ట్ సిరీస్ వచ్చి అసలు రైజింగ్ రాయలసీమ ఇండస్ట్రీస్, ఆపర్చునిటీస్ అండ్ ఇన్నోవేషన్, అది వచ్చి మా సింపోజియం టైటిల్. సో యాజ్ ఐ సెడ్, ఎన్ని ఇండస్ట్రీస్ పెట్టచ్చు, మనం ఎలాంటివి పెట్టచ్చు, ఆపర్చునిటీస్ ఏంటి, లోకల్ యూత్కి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ ఏంటి, ఇవన్నీ కూడా మేము ఆ సింపోజియంలో డిస్కస్ చేసాము. అలాగే దాని బేస్ మీద ఇండస్ట్రీస్కి ఒక రిక్వెస్ట్ చేసాము, లోకల్ పీపుల్ని మీరు ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి, ప్లస్ ప్రాజెక్ట్స్ని సక్సెస్ఫుల్గా లీడ్ చేయాలి, ఎందుకంటే లోకల్ పీపులే చాలా కాంట్రిబ్యూట్ చేస్తారు అని ఈ విషయాల మీద, ఏ ఇన్వెస్ట్మెంట్స్ జరుగుతున్నాయన్న విషయాల మీద మేము సింపోజియం కండక్ట్ చేసాము. అలాగే రీసెర్చ్ కూడా కండక్ట్ చేస్తున్నామండి. అంటే ఒక విజన్ డాక్యుమెంట్ ప్లాన్ చేస్తున్నాం. మన స్టేట్ డివైడ్ అయిన సమయంలో శ్రీకృష్ణ కమిటీ కూడా యాక్చువల్గా ఏ ప్రాంతంలో ఏ రిసోర్సెస్ ఉన్నాయి, సో వాటి పొటెన్షియాలిటీ ఏంటి, అవన్నీ కూడా రీసెర్చ్ చేశారు ఆ టైంలో, స్టేట్ డివైడ్ టైంలో. సో రాయలసీమ రీజన్ యొక్క కాంట్రిబ్యూషన్ కావచ్చు. సో మళ్ళీ మీరు రీసెర్చ్ అంటున్నారు. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దట్ అండ్ దిస్? అండ్ మెనీ పీపుల్ హూ ఆర్ దేర్ ఇన్ ద రాయలసీమ, దే ఆల్సో డన్ రీసెర్చ్. Already they have done research, I understand. So what is new? What is new in the sense, see here again renewable energy, alternate energy, ఇవన్నీ కొత్తగా వస్తున్నాయని నేను చెప్పను. కానీ వాటిని ఇంకా మనము ఇంకేమీ చేయొచ్చు, ఆర్ న్యూ రీసెర్చ్ అంటే వీటిని సేమ్ టైం సస్టైనబిలిటీ కానీ, ఎన్విరాన్మెంట్ని హార్మ్ చేయకుండా మనము కన్జర్వ్ చేస్తూ, వైల్డ్ లైఫ్ని ఫారెస్ట్ని కానీ ఇవన్నీ కన్జర్వ్ చేస్తూ ఎలా పెట్టచ్చు ఇండస్ట్రీస్, ప్లస్ అగ్రికల్చరల్ అవుట్పుట్ ఎలాగా ఇంప్రూవ్ చేయొచ్చు టెక్నాలజీతో, ప్లస్ పెస్టిసైడ్స్ ఇవన్నీ వాడకుండా కూడా మనము ఎలాగ అగ్రికల్చరల్ ప్రొడక్టివిటీ ఇంక్రీజ్ చేయొచ్చు, ఫార్మర్కి మెయిన్ మనము ఎలాంటి ఇన్కమ్ జనరేట్ చేయగలము, ఇలాంటి దానికి ఎప్పుడు ఉంటుందండి రీసెర్చ్. మేబీ ఎలాంటి ఇండస్ట్రీస్ పెట్టాలన్న దానికి రీసెర్చ్ జరుగుతూ ఉంటుంది, ఆల్రెడీ జరిగి ఉంటుంది. కానీ అట్ ద సేమ్ టైం పబ్లిక్, సిటిజన్స్, మా పాలసీ ఏంటంటే ఇండస్ట్రీస్తో పాటు పబ్లిక్, సిటిజన్స్